గుడ్ ఈవినింగ్ సార్, అందరికి కూడా గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. కాంగ్రెస్ స్టాండ్ ఏంటి కాళేశ్వరం విషయంలో? వరంగల్ మీ దగ్గర కూడా దేవాదుల వాటర్ ఫుల్ గా ఇంకా రావట్లేదు, ఇంకా అవసరం ఉన్న అక్కడ మోటార్లు పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు, లిఫ్ట్ చేయట్లేదు అంటారు. ఎన్డీఎస్ఏ రిప్లై ఇచ్చింది, ఇట్స్ ప్యూర్లీ పొలిటికల్ డిసిజన్ అని చెప్పింది. మేము లిఫ్ట్ చేయము వద్దాము ఇవన్నీ మేము చెప్పము అని అంటున్నారు వాళ్ళు, మీరేమో ఎన్డీఎస్ఏ అంటున్నారు. భరత్ గారు, గోదావరి నదీ ప్రవాహం మీద అవగాహన ఉన్న ఎవరైనా కూడా కడితే తుమ్మడిహట్టి దగ్గర కట్టాలి ప్రాజెక్టు, లేకపోతే ఇట్టపల్లి దగ్గర కట్టాలి. ఇక్కడ తుమ్మడిహట్టి దగ్గర మనకి ప్రాణహిత కలుస్తుంటుంది, ఇట్టపల్లి దగ్గర ఇంద్రావతి కలుస్తుంది. ఈ రెండు ప్రాంతాలను వదిలేసి కట్టడంలోనే పెద్ద కుట్ర ఉందనేది కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి చెప్తూ వచ్చింది. మేము చాలా క్లియర్ గా స్టాండ్ తీసుకున్నాం సార్. వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత బీఆర్ఎస్ ఏరియా టీఆర్ఎస్ పరిపాలిస్తున్నప్పుడే అది బిడ్డలు వారింది. ఈ బిడ్డలు వారిన ప్రాజెక్టు ఏదైతుందో, డ్యామ్ ఏదైతుందో, ఇది నీటి నిల్వకు పనికిరాదన్న విషయాన్ని మేము చెప్పింది కదా సార్. అది బీఆర్ఎస్ ఏరియా టీఆర్ఎస్ పరిపాలిస్తున్నప్పుడే ఇదే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్, అది గతంలో జరిగిన స్టేట్మెంట్, అది ఇప్పటికీ కంటిన్యూ అవుతా ఉన్నది. వాస్తవంగా ఏంటంటే సార్, అది మనం బ్యారేజ్ గా కట్టాం. బ్యారేజ్ ఎప్పుడైనా కూడా నీళ్లను ఏం చేస్తుంటారు, డైవర్షన్ చేస్తుంటారు, నీళ్లను స్టోరేజ్ చేయాలి. అప్పుడున్న టీఆర్ఎస్ ఏరియాస్ బీఆర్ఎస్ చేసిన పని ఏంటంటే మొత్తం నీళ్లను స్టోర్ చేసి సముద్రంలో వదిలిపెట్టి తర్వాత సముద్రాన్ని మీకోసం కేసీఆర్ గారు క్రియేట్ చేశారు, మీకోసం సృష్టించారని ఆయన ఒక దైవాంశ సముద్రంగా చిత్రీకరించి మొత్తం డ్యామ్ కి డ్యామేజ్ కారణమైన పార్టీ ప్రభుత్వం ఏరియాస్ టీఆర్ఎస్ ఏరియాస్ బీఆర్ఎస్. ఇది వాస్తవాలు. మేం పవర్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్ ఇంజనీర్స్ ఎవరైతే ఉందో ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ తీసుకున్నాం. అట్లాగే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన వాళ్ళ ఎక్స్పర్ట్స్ యొక్క అభిప్రాయం కూడా తీసుకున్నాం. మా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్వయంగా ఆ ప్రాంతాన్ని పోయినారు, దాని మీద అనేక లెటర్స్ రాశారు. మాకు పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ లో ప్రజెంటేషన్ చదువు పెట్టారు. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా అక్కడికి వెళ్ళారు. ఆ ప్రాంతానికి సంబంధించిన గౌరవ మంత్రులు శ్రీధర్ బాబు గారు కానీ మిగతా ఎమ్మెల్యేలు ఆ ప్రాంతాన్ని పోయినారు. ఎవరైనా కూడా సార్ కేసీఆర్ లాగా మేము ఇంజనీరింగ్ కాదు సార్. సరే, ఇప్పుడు అది జరిగింది. రియాజ్ గారు మీరు క్యాసెట్ ను రిపీట్ చేయకండి. ఆ క్యాసెట్ అరిగిపోయింది, అది ఆ క్యాసెట్ ను ఎవరు నమ్మట్లేరు. ఇప్పుడు అరిగిపోయినటువంటి క్యాసెట్ అది. మీరు ఇప్పుడు నీళ్లు ఇస్తారా ఇవ్వరా? తెలంగాణ ప్రజలకు నీళ్లు ఇస్తారా ఇవ్వరా? నీళ్లు ఎత్తుతారా ఎత్తరా చెప్పండి. విజయ్ గారు ఒక్క నిమిషం రియాజ్ గారు చెప్పండి. పాత చింతకాయ పచ్చళ్ళ కదా ఎప్పుడు కదే. విజయ్ గారు ఒక్క నిమిషం, నీళ్లు ఎత్తుతారా ఎత్తరా ఇప్పుడు? ఆపాను మీరు చెప్పండి. గారు, నేను గోదావరి నదీ ప్రవాహంలో పుట్టిన బిడ్డాను సార్. నేను గోదావరి మీద కిలోమీటర్ల కొద్ది నడిచిన వ్యక్తిని. నేను చెప్పేది సరే వినండి సార్. మనం ఎవరైనా కూడా ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ల యొక్క మాటలు మాత్రం పెట్టాం, దాన్ని ఆచరించాలి. రాజకీయ నాయకులకి రాజకీయ పరిజ్ఞానం ఉంటుంది, ప్రజల అవసరాలను గుర్తించగలుగుతాం. కానీ టెక్నికల్ నాలెడ్జ్, ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఇంజనీర్స్ నుంచి మనం తీసుకుంటా ఉంటాం. వారు కేసీఆర్ గారు అన్నారు కదా, ఇది నా మానస పుత్రిక, నేను దైవాంశ సముద్రిని నేనే సృష్టించా అన్నారు. ఈ రోజు పాలిటెక్నిక్ అద్భుతంగా కంప్లీట్ చేసి ఇంజనీరింగ్ ఉన్నారు లేదో నాకు తెలియని హరీష్ రావు గారు మాకు కితాబులు ఇస్తున్నారు. అసలు ఇంజనీరింగ్ లో ఎక్కడ జరిగిందో మాకు అర్థం కానీ కేటీఆర్ గారు కితాబులు ఇస్తున్నారు. వాళ్ళ కితాబులు, వాళ్ళ భాషలు, వాళ్ళ అభిప్రాయాలు మాకు అవసరం లేదు సార్. తెలంగాణ ఇంజనీర్స్ మాకు ఏది సూచిస్తే ఆ విషయాన్ని మేము ఆచరిస్తామని చెప్పేసి మేము ప్రభుత్వ పరంగా మేము చెప్తున్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే సార్, భరత్ గారు ఒక నిమిషం. రియాజ్ గారు తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక లేఖ రాపియండి. మీరు తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక లేఖ రాపియండి అఫీషియల్ గా. మీరు నీళ్లు వదలడానికి వీలు లేదు, ఎత్తడానికి వీలు లేదని మీరు లేఖ రాపియండి. మీరు రియాజ్ గారు మీరు అన్నారు చాలా చక్కగా చెప్పారు. తెలంగాణ ఇంజనీర్లు నమ్ముతా ఉంటారు కదా మీరు. మొన్నటి వరకు ఎన్డీఎస్ఏ చెప్పింది, ఇప్పుడు ఎత్తుకోవచ్చని చెప్పింది. కానీ మీరు ఏమంటారు? తెలంగాణ ఇంజనీర్లు ఇరిగేషన్ అధికారులు వాళ్ళు నీళ్లు ఎత్తడానికి వీలు లేదని లేఖ రాపిస్తారా ఇప్పుడు మీరు? మీ క్యాసెట్ అవసరం లేదండి. తెలంగాణ ప్రజలకు నీళ్లు ఇస్తారా ఇవ్వరా? తెలంగాణ సమాజానికి సాగునీరు ఇస్తారా ఇవ్వరా? చెప్పండి, మీరు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం మేము చెప్తున్నాం సార్, ప్రభుత్వ అభిప్రాయం చెప్తున్నాం. చెప్పండి, మీరు చెప్పండి. ఇస్తారా ఇవ్వరా చెప్పండి, అవి చెప్పండి. మీరు ముఖ్యమంత్రి గారు చాలా మీ అభిప్రాయము, రియాజ్ గారు మీ అభిప్రాయం నీళ్లు ఇస్తారా ఇవ్వరా? ఇది చెప్పండి సూటిగా. ఈ క్యాసెట్ వేయకండి మీరు, అరిగిపోయినటువంటి క్యాసెట్ వేయకండి మీరు. తెలంగాణ ఇంజనీర్స్ ఎవరు కూడా వాళ్ళు చేసే పొరపాటు ఏంటంటే దాన్ని బ్యారేజ్ ని రిజర్వాయర్ గా మార్చారు సార్. బ్యారేజ్ వేరు, రిజర్వాయర్ వేరు.
అక్కడ పెద్ద మనిషి అడగండి, బ్యారేజ్ అంటే ఏంటి, రిజర్వాయర్ అంటే ఏంటి, ప్రాజెక్ట్ అంటే ఏంటి చెప్పండి. ఆ మూడింటి చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి క్యూసెక్లకు టీఎంసీలకు తేడా తెలిస్తే నేను దేనికంటే సిద్ధమండి. రేవంత్ రెడ్డి గారు చూసాగా ఇయ్యాలా, ఈరోజు చూసాగా నీ రేవంత్ రెడ్డికి ఎంత తెలివి ఉన్నదో. ప్రణబ్ ముఖర్జీ గారిని ప్రధానమంత్రి చేసిందాను సోనియా గాంధీ, అది నీ ముఖ్యమంత్రి కూడా తెలివి. మళ్ళీ మీరు మమ్మల్ని పట్టుకొని రిజర్వాయర్లకు ప్రాజెక్టులకు తేడా తెలియదు చెప్తారా? మీరు ఏం మాట్లాడతారు రియాజ్ గారు? మాట్లాడుతున్నప్పుడు నేనే మాట్లాడలేదు సార్. తప్పు మీరు మాట్లాడే తప్పు. నీళ్ళు ఇస్తారా ఇవ్వరా చెప్పండి మీరు. ఇవన్నీ కాదు, నీళ్ళు ఇస్తారా ఇవ్వరా చెప్పండి మీరు. సోది ఏంది సోది? మెంబరా అంతర్జాతీయ ప్రపంచంతో ప్రాజెక్ట్ చూసే వ్యక్తి మీరు చూసారా? మీరు చూసారా? రేవంత్ రెడ్డి గారు చూసారా? రేవంత్ రెడ్డి గారు చూసారా అంటున్నా. ఆయన అంతర్జాతీయ నిపుణుడు ఏమన్నా రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి గారు అంతర్జాతీయ నిపుణుడు ఆయన అంతర్జాతీయ నిపుణుడు ఆయన మాట్లాడతారని మీరు రియాజ్ గారు ఎక్కడ కూడా ఇంజనీర్ చెప్పలేదు సార్. ఇంజనీర్లు అయిపోయిన గౌరవిస్తామని చెప్తున్నాం. చెప్పండి మరి. తెలంగాణ ఇంజనీర్లు నీళ్లు ఇవ్వద్దు అని చెప్పిండ్రని వాళ్ళతో లేఖ రాపియండి మీరు. మన సమాజానికి ఒక బహిరంగ లేఖ రాపియండి, ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. తెలంగాణ ఇరిగేషన్ అధికారుల నుంచి ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. ఇక్కడ నీళ్లు ఎత్తనీకి వీలు లేదు, ఉంది అని ఏదో ఒకటి చెప్పండి మీరు. అది ఏం చెప్పారు? వాళ్ళ మీద ఎన్డీఎస్సీ మీద కొన్ని రోజులు, ఇప్పుడు తెలంగాణ ఇరిగేషన్ మీద అధికారుల మీదకి మళ్ళీ ఇప్పుడు మలిపిరుది. అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరు మిస్టర్ రియాజ్ గారు. వినండి జరా, సమాధానం వినండి. మీకు ఇష్టం మీ దగ్గర లేదు సమాధానం. కమిటీ హెడ్ తెలియదు, కాలేజీలో ఎందుకు హెడ్లో తెలియదు, మీరు కూడా వచ్చి మాట్లాడతా అంటే మిస్టర్ రియాజ్ జాగ్రత్త మాట్లాడు. తమ్మిడి హెట్టు దగ్గర 152 మీటర్ల ఎత్తు కట్టడం కోసం బీఆర్ఎస్ ప్రయత్నం చేసింది. 2007 నుంచి 2014 వరకు మహారాష్ట్రలో, కేంద్రంలో, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారం ఉంది. మీరు ఎందుకు పర్మిషన్ తీసుకోలేదు? ఏం మాట్లాడుతున్నాడు? తుమ్మిడి హెట్టు గురించి తెలుసు అంటున్నావు. తుమ్మిడి హెట్టు దగ్గర ఎందుకు మీరు నిర్మాణం చేయలేదు? మీరు ఎందుకు పర్మిషన్ తీసుకురాలేదు? మీకు చేతగానితనంతో మీ వల్ల కాక మరి ఇప్పుడు వీరి మొక్కలకి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తున్నారని మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడతారు ప్రభుత్వం. వల్ల మాట్లాడి మమ్మల్ని ఎట్లా మాట్లాడతావా? చెప్పండి ఒక్క నిమిషం. రియాజ్ గారు కాదా, నేను అనేది ఏంటంటే మీరు నన్ను అడ్రస్ చేస్తే చెప్పండి. ఇప్పుడు విజయ్ గారితో మీరు ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల ఆయన కూడా వచ్చారు. నేను మిమ్మల్ని అడిగాను. ఎస్